హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ విఏటి. ఇది వచ్చేసి సరికొత్త వ్లాగ్. ఇది వచ్చేసి వ్లాగ్ 6 అండ్ వీక్ 6. మనకు తెలియకుండా వ్లాగ్స్ మొదటి 1.5 month అయితే అయిపోయింది. సో దిస్ వీక్ ఈస్ ది లాస్ట్ వీక్ బిఫోర్ సమ్మర్ వెకేషన్. ఎందుకంటే మాకు నెక్స్ట్ వీక్ నుంచి సమ్మర్ హాలిడేస్ అని మీరు పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేసేకండి. జస్ట్ 2 weeks ఇచ్చేదంటే అది కూడా లాస్ట్ ఇయర్ 5 days ఇచ్చారంట. 2 weeks ఎందుకు మేము లక్కీ 2 weeks ఇచ్చారు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. సో లాస్ట్ వీడియో చాలా డీల్ అయింది. సో సారీ రీజన్ ఆ వీడియోలో అయితే చెప్పాను. సో అక్కడ అయితే చూడండి. ఒక వీడియో చాలా కనిపించకపోతే ఇంకా డిస్క్రిప్షన్ ఇస్తే ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరు చాలా ఉంటుంది. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది కాబట్టి ఇంకా వీడియో లైక్ చేయలేదు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చదువు లపాకిన పట్టు విత్ కెమెరా మన కామేష్. నేను మిచ్చింటూ న్యూస్ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ముందుగా వచ్చేసి వాతావరణ శాఖ అయితే మొదలు పెడదాం. ఇవాళ అయితే సూర్యాబయట ఎండ ఎక్కువ వచ్చేస్తుంది. ఒళ్ళంతా చెట్పట్లాడే ఒళ్ళంతా మండిపోతుంది. కాకపోతే కొద్దిగా గాలి వేసిన నుంచో చవట్లో ఏటి పట్టలేదు. ఇది ఎలా ఉండగా యశ్వంత్ కూడా అయితే ఫుల్ ఫోన్ మాట్లాడేస్తాను ఎవరితో ఫ్రెండ్స్ అనే లాగ్ చెప్పాలని ముందుగా అయితే పంపిస్తామని. ఇలా ఉండగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వారం ఒకటి కాలేజీకి వచ్చేస్తే వచ్చే వారం నుంచి ఎండాకాలం సెలవులు మాకు 2 వారాలు పూర్తిగా సమర్పించుకొని సెలవులకి తిరిగి మళ్ళీ కాలేజీకి అయితే వచ్చేయాలి. మార్నింగ్ రాగానే మాకైతే ITWS ల్యాబ్ అయితే అవుతుంది కదా. అందులో నా పక్కన చూడండి ఏమైనా సెట్ చేశాడు చార్జిప్లో. హౌ టు ఎర్న్ 2 lakhs in 2 days అంట. ఆల్రెడీ కాక ఇంకోటి కూడా సెట్ చేశాడంట. అది చూడండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎఫర్ట్స్. అదే ఇచ్చింది చూడండి ఒకసారి. డూ స్కామ్స్ గ్యాంబ్లింగ్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ అంట. అక్కడ దానికి అర్థమైపోయింది మా ఓడు వెదవా అని. ల్యాబ్ అయితే కంప్లీట్ చేసుకొని క్లాస్కి అయితే వస్తాం బ్రేక్ తర్వాత. కానీ మా బెంచ్ కిందకి అయితే కుక్క అయితే వచ్చి పడుకుంది మేము కూర్చోగానే. అది ఫిబ్రవరి దగ్గర వచ్చి పడుకుంది. ఫిబ్రవరి చూడండి ఎంతలా భయపడిపోతున్నాడు. పంపించేది చింటూ ఫీజు కట్టవా? ఎప్పటి నుంచి ఉంది? ఫీజు కట్టవా? చలి ఉండరా మా లంచ్ అయితే తెచ్చుకోలే. నంచుతుంది మా లంచ్ అయితే తెచ్చుకోలే. సో ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు తిని పెట్టడమే. ఇటు చూడండి దొంగ ఎదవా పెట్టుకొని తినేస్తున్నాడు. Easy over William food rice for in summary not like summer for like subscribe. ఇదేంది ఇది నేను చూడలే. నీ అమ్మ పడవ కాపాడండి నన్ను. ఎలా ఉంది మన జింబాబే లాంగ్వేజ్? రోజు అలా డెవలప్ అవుతున్నాం కదా, అలా నేర్చుకోవచ్చు. సరదా ట్రై చేసిన వాళ్ళని కించపరచలేం కాదు. సో ఎవరికైనా కించపరచాలంటే సారీ. మన హైవే అయితే మూసిపోతున్నారు. ఎందుకంటే ట్రాక్ అయితే వేసేస్తున్నారు చూడండి. కింద క్లాత్ అయితే వేసారు, ఇక్కడ కంకర పిక్ అయితే వేసారు. అలా ఉండాల్సిన హైవే మనది. ఇక్కడ ఉండాల్సిన హైవే మార్చి ఇలా క్లాత్లు అయితే వేసేస్తున్నారు. ఇది కానీ వేసేస్తే మళ్ళీ ఇబ్బందే. ట్రాక్ నడాలి, లేదంటే కంఫర్ట్గా ఉంటుంది నడడానికి. సింపుల్ నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇలా క్లాత్ వేసి వదిలేసిన బన్ను మళ్ళీ బుక్ అది వేసేసి మళ్ళీ పెక్కది వేసి ఇంకా చాలా చేసేస్తారు. ట్రాక్ వేసేస్తారు. ఇంకా ఏటో ఒకటి రోడ్డు సరిగ్గా ఉండదు, ఇది సరిగ్గా ఉండదు. ఇంకెట్ చేస్తాం, తప్పదులేండి, అడ్జస్ట్ అయిపోదాం. నేను సాయంత్రం చెప్పడం మర్చిపోలేదు, గుర్తుంది. కాకపోతే లైటింగ్ అయితే లేదు. వీడియో క్లారిటీ అనేది చండాలంగా ఉంటుందని చెప్పడం మానేసా. అదేంటంటే నేను వీడియో తీసుకుంటున్నాను నీట్గా క్లాస్లో. చాలా యూజ్ వీడియో అది మీ అందరికీ. సో తీసుకున్న ఏంటంటే అంతవరకు సన్లైట్ అయితే బాగా వచ్చింది. మొన్న కూడా తిద్దంటే సన్లైట్ అయితే ఎక్కువైపోయింది. నేనైతే కరెక్ట్గా ఎలా కావాలి అలాగ వచ్చింది. వచ్చేసరికి ఒకసారి పెద్ద క్లౌడ్ అయితే అడ్డం వచ్చింది. మొత్తం డల్ అయిపోయింది. ఇంక వీడియో కాదు కదా, కనీసం ఫోటో తీయడానికి కూడా అవ్వలే. సో ఇక్కడ నేనైతే బుక్ అయితే చూపించాను కదా, బుక్ అదిని ఉన్న బుక్ సాలినట్టు ఇప్పటికే ఫ్యాంట్లు చెప్పులు అయితే తెల్లగా అయిపోతున్నాయి. దాంతో ఇదొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాని మీద నడుచుకొచ్చాను. ఎంత బుక్ అవుతుంది చూడండి. క్లౌడీ ఉంది వెదర్ కూడా. ఇవాళ చాలా బాగుంది. కానీ ఎండ కూడా అలాగే బాగుంది. చూసారు కదా దూరం ఎంత వచ్చిందో.
ఉన్నదే సరిపోయినట్టు మళ్ళీ ఎక్స్ట్రా మీకు వీడియో క్లారిటీ కనబడిందో లేదో మరి నాకు తెలియదు, అది చూడాలి నేను కూడా తర్వాత. ఇంకెంత ఎండ ఎందుకు కాసిన నాటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే, ఇంకొక 4 రోజులు 4-5 మెల్లగా ఓపి కూడా వచ్చేస్తే పని అయిపోద్ది అంతే. దట్స్ ఆల్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. లంచ్ అయితే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. నేను ఫిబ్రవరి ఆరెంజ్ సింగ్ అయితే కూర్చొని రీల్స్ అయితే చూసుకున్నాను. ఆరెంజ్ సింగ్ మాకైతే కౌన్సిలింగ్ పీరియడ్, ఇంకా మేడం అయితే ఎవరు రాలేదు. సో క్లాసులు అయితే ఎక్కడికక్కడ చల్ల చెద్దరు అయిపోయారు. చూడండి మణికంఠ గడు ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నాడు. ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నామని. ఆ వీడియోకి అయితే యశ్వంత్ కూడా అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. సో కెమెరామెన్ అయితే మా క్లాస్ వాడు నీకు ఆల్రెడీ తెలిసింది, లాస్ట్ వీడియో చూశారు కదా, అనేది తెచ్చుకున్నా. ఇగో ఆడైతే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అది నేర్పుతున్నట్టు వీడియో అయితే తీయాలి. వీడియో అవుట్పుట్ అయితే నాకు నచ్చినట్టు అయితే రాలే. సో వీడియో అయితే ఆపేసాను. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతా. రేపైతే కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందంట. ఇది బ్యానర్ కూడా వేసారు పేరెంట్స్ మీటింగ్. ఇది పేరెంట్స్ మీటింగ్ అందరికీ ఉండదు, ఓన్లీ మిడ్లో ఫెయిల్ అయిన వాళ్ళకే. సో రేపైతే మార్నింగ్ 9 to 3 అయితే పేరెంట్స్ మీటింగ్ అంట. టైం ఇప్పుడు సన్లైట్ బాగుంది, కాలేజ్లో డిస్టర్బ్ చేసి అవ్వలేరు, అంతా బాగానే ఉంది. వీడియో సూపర్ చేయొచ్చు. ట్రైన్ కూడా లేట్, ఇది ప్లస్ పాయింట్. చేసేద్దాము కుమ్మేద్దాం అనుకున్న టైంకి యశ్వంతుడికి అయితే ఫోన్ చేశాడు, ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోడంట. ఎప్పుడు ఇలా అవుతుంది నాకు, అన్ని కట్టుకుంటే అన్ని సెట్ అయిన రోజు అయితే కెమెరామెన్ ఉండు, కెమెరామెన్ ఉన్న రోజు అన్ని సెట్ అవ్వు, ఏదో ఒకటి మిస్ అవుద్ది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇంత కష్టపడి అయితే వీడియోలు చేస్తాను. సో ఎవరైనా వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి, నా కష్టాన్ని గుర్తించైనా. మా కాలేజ్ అయితే ఎంసెట్ సెంటర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ వచ్చేసి 2 షిఫ్ట్స్ అయితే అవుతాయి. ఆల్రెడీ మార్నింగ్ ఒక షిఫ్ట్ అయింది, ఇంకో షిఫ్ట్ అయితే కాలేజ్లో రాస్తున్నారు. ఇంకొక 5 to 10 minutes వాళ్ళు కూడా అయిపోద్ది. ఇక మాకు ఇంకా 4 days కాలేజ్ ఉంది కదా, ఈ 4 daysలో ఒకవేళ నాకు కానీ అయితే వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తాను. మ్యాథ్స్ అవుతుంది, ఎందుకంటే షూట్ అని చెప్పి 5 వరకు ఉండిపోతాను కదా నేను, అయితే చూపిస్తా. ఇప్పుడైతే నేను కాలేజ్ బయటకి అయితే వచ్చాను, ఆల్రెడీ ట్రాక్ మీద అయితే ఉన్నాను. నేను క్రికెట్ ఆటంకి అయితే వచ్చాను. ఇక్కడ మణికంఠ అయితే వెళ్తున్నాడు కదా ముందున, డక్అవుట్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ బాల్ డక్అవుట్, డ్రెస్సింగ్ లో వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ బాల్ డక్అవుట్. ఇగో వీడియో చూపిస్తుందని చెప్పి తొప్పలాగా వెళ్ళిపోయాడు. పడిపోతావు కమన్. డక్అవుట్ డక్అవుట్ డక్అవుట్. హైలో బౌలింగ్ దెన్ బ్యాటింగ్. సో నేనైతే బౌలింగ్ అయితే ఎంచుకున్నా. అందరూ కూడా చాలామంది నాకు త్రో పడుతుంది అంటున్నారు. నేనైతే స్పీడ్ అండ్ స్పిన్ 2 వేయగలను. సో స్పీడ్ అయితే నాకు తెలిసి త్రో ఎక్కువ పడుతుంది, స్పిన్ అయితే ఎక్కువ పడట్లేదు సార్. మీరు కూడా చూసి ఎక్కడైతే త్రో పడుతుంది ఎయిట్ చేంజ్ చేసుకోవాలి, నాకైతే కామెంట్స్ అయితే చెప్పండి. పుల్లికైతే ఆడేసా, టైడ్ అయితే మొహం చూసారు కదా, చిన్నది కూడా నీళ్ళతో అయితే కడుక్కోలేదు, మొత్తం చవటే. ఇవాళ అంతా బ్యాటింగ్ అయితే ఆడలేదు, అందరూ వెళ్ళిపోయారు. సో నేను వచ్చేసి ఓన్లీ బౌలింగ్ అవుట్ వేసాను అందరికీ సరదాగానా. నేను నేర్చుకుంటుంటారు కదా, హైప్నోది అయితే హై క్యాచ్లు అయితే ప్రాక్టీస్ చేసా, హై క్యాచ్ అలాగే రన్నింగ్ క్యాచ్లు కూడా, లో క్యాచ్లు. సో ప్రతి ఇంటికైతే వెళ్ళిపోతా. బాయ్ బాయ్. వాళ్ళు వచ్చేసి ట్రైన్ అయితే మిస్ అయిపోయాం. మళ్ళీ ఇది వచ్చేసి సెకండ్ టైం నా లాగ్ మొదలెట్టిన బీటెక్ జాయిన్ అంతా కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టైం ఎంత అవుతుంది ఏంటో తెలియదు. రేపు వచ్చేసి వీక్లీ టెస్ట్ ఉంది, ఇంటర్నల్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి, అనవసరంగా అనిపోతుంది ఇప్పుడు రేక్ అయితే. ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, సో ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా చేసేది ఇట్లా ప్రిపేర్ అయితే అయ్యా. చూడండి మొత్తం నైట్ అయితే అయిపోయింది, లైట్ అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది. టైం కూడా చూసుకోండి మీరు, 7 అయిపోయింది. ఇంకప్పుడు వచ్చి ట్రైన్ అయితే రాలే, అందుకే నాలాంటి దోలపలు ఎప్పుడు చేసుకోకండి. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. ఎప్పుడు రావాల్సిన ట్రైన్ ఎప్పుడు వచ్చింది చూడండి, 5కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు అయితే టైం అయితే 7:36 అయితే అయ్యింది. క్లియర్ కనిపించట్లే వాచ్ లో. ఇప్పుడు వచ్చింది ట్రైన్. ఫైనల్లీ ట్రైన్ దిగేసి జెరాక్స్ షాప్కి అయితే వచ్చి ఒక ప్రింట్ కావాలని చెప్పి వాట్సాప్ లో సెండ్ చేస్తాను, అయితే ప్రింట్ అయితే తీస్తున్నారు. ఇందాక ఇంటర్నల్ ఉందని, సో దానికైతే రెజ్యూమ్ అయితే పేస్ట్ చేయాలి. 5th ఎక్స్పెరిమెంట్ అయితే ఇదే, 5 ఎక్స్పెరిమెంట్స్ ఇంటర్నల్. దానికి మన రెజ్యూమ్ అయితే రెడీ చేసుకున్నాను ఇందాక కాలేజ్లో నేను. అంటే ఇది ఒక టెంప్లెట్ నుంచి దానికి మనకి తెలిసింది కదా, ఎడిటింగ్ అది మనకు వచ్చి కదా, దాని ద్వారా చేశాను. ఇంటి దగ్గరలోకి అయితే వస్తాను ఇప్పుడు. ఇంకొక 2-3 minutes అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతా. టైం అయితే చూసుకోండి మీరు, 9:05 అయితే అయిపోయింది. ఇంట్లో తిట్లు అప్పుడే ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఎందుకు క్రికెట్ ఆడడం, ఎందుకు రావడం మానేసి, ఎందుకు ఉన్నామని. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. గైస్ ఇప్పుడే స్టేషన్ అయితే వచ్చాను. ఇవాళ ట్రైన్ అయితే బాగా లేట్. నిన్న కూడా రాత్రి కదా కూడా ట్రైన్ లేటే, ఇవాళ ట్రైన్ లేటే తెలియంది. యశ్వంత్ కూడా అయితే చూడండి పక్క ట్రాక్ మీద అయితే కొంచెం దాటినాడు. ఒక 2 నిమిషాలు అయితే 8 అయిందంట. ఇంకా కాలేజ్ బోల్డ్ టైం అయితే ఉంది, బోల్డ్ ఏం లేదు, ఇంకో పావుగంటుంది అంతే. ఆడికి వెళ్ళి కప్పలా దాటినాడు చూడండి నాకు.
ఇప్పుడైతే ఫేవరెట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడంట అన్నైతే సైకిల్ అయితే చేస్తాను ఇప్పుడు ఇగో ఇదే సైకిల్. ఇప్పుడు హై జంప్ అయితే చేస్తాను. హై జంప్ సిగ్నల్ ఎగుతా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆడమైతే రాలేదు. సో కలుముజ్జలు అయితే ఆడుతున్నాము. గేమ్ కనిపెట్టిన నేనే. సో ఫస్ట్ నా చేతి దొంగ అయితే పెట్టించారు. నా 3 రౌండ్లు అయిపోయినది ఏదో దొంగ పెడుతున్నారు చూడండి. పడుకురా ఎవడు కొట్టాడు మాంచన్ ఇదేం కాదు. ఎవడు కొట్టాడు? మాకైతే వెయిట్ నుంచి సెలవు కదా, చదివి అయితే వెనకాల అయితే ఉన్నారు. వాళ్ళైతే వెళ్ళి సెలవులు ఎయిట్ ఇచ్చేస్తారు. అడిగాం హాలిడేస్ పెన్ రియాక్షన్ చెప్పరా? నో కామెంట్స్ సార్. ఎందుకు ఇచ్చారు కూడా తెలియదు నాకు. అయ్యి ఎందుకు ఇచ్చారు కూడా తెలియదు సార్. అయ్యి మళ్ళీ అందులో అసైన్మెంట్లు అంటున్నారు. ఆ 14 రోజులు కాలేజ్ అయితే మాకు అటెండెన్స్ వస్తాయి కదా అయ్యా. సెలవుల్లో నేను ఇప్పుడు కేరళకి వెళ్తున్నాను. సో అక్కడ బాగా ఎంజాయ్ చేసి హైదరాబాద్ వెళ్ళి దాని తర్వాత కాలేజ్లో చూపించుకోవడం. ఇచ్చిన 14 రోజులకి ఎన్నినా? ఓకే ఓకే. So guys, welcome back to seminar. My name is Seminar Raman. So ఇది ఏంటంటే లింక్. ఇది ఎలా ఫామ్ అవుతుంది తెలుసా? B plus E plus N plus P is equal to link. Now this term was explained by my friend Yashwant and he will continue. Thank you. Hi all. Today I would like to explain about the thank you. Thank you for the tell us. You want to try to explain like this? XDA. వచ్చాడు. చిన్న వాళ్ళకి ఇప్పుడే ఫెబ్రవరి అయితే తెలియదు. అలా అమ్మ వచ్చిందని పేరెంట్స్ మీటింగ్ అని చెప్పాను కదా. ఏమైందో కనుక్కుందాం ఉండే. ఏమైందిరా? పుల్లి తిట్లే పడ్డాయి అంట. అదైతే ఎందుకో చెప్పము, అది బాగా తెలుసు. సో బాయ్. ఇప్పుడైతే నేనైతే బయటికి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోతాను. కానీ వాష్రూమ్ అని చెప్పి అయితే వచ్చాం మళ్ళీ బ్యాక్. యశ్వంత్ అయితే రూమ్ లో అయితే ఉన్నారు. ఏది చేస్తున్నారు చూద్దాం రండి. సెండ్కి అయితే చేస్తున్నారు చెబుతాను. ఎలిసా సెమినార్ చెప్పింగ్. సో దిస్ ఈస్ డే 4. ట్రైన్ దిగ్గానైతే పర్పుల్ క్యాప్ హోల్డర్ కనిపించాడు. ఐపీఎల్ ఎవడో పర్పుల్ హోల్డర్ గురించి కష్టపడుతున్నా. ఇక్కడ చూడండి సింపుల్ గా వేసుకొస్తాడు. జస్ట్ రైడ్ ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది బైక్ దిగింది చెప్తా. చూసారు కదా, బిగర్ పీజీకి అయితే వచ్చి తిన్నాగానే ఇవాళ ఫుడ్ అయితే ఇక్కడే. ఆడు తిన్న మానేసి నాకైతే ఇచ్చాడు. రికార్డ్ ఆపని చెప్పి వచ్చి చూడండి. ఇక మొత్తం ఆడు దబ్బుడే, ఏటి ఉండదు డొల్లా. ఇంకేసి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. సో వస్తున్న దారిలో అయితే మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి అటెండెన్స్ చేస్తున్నారు, తొందర రండి సార్ కూడా వస్తారని చెప్పి కాల్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా స్పీడ్గా అయితే బ్యాండ్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. తక్కువ కూడా కాదు, మొత్తం 5 ఫ్లోర్స్ ఎక్కాలి. మెట్లు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైట్ ఎక్కువ, అలాగే మెట్లు కూడా ఎక్కువే, ఎక్కలేకపోతున్నాం. ఇంకా ఇంకొక ఫ్లోర్ ఉంది. చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా ఎక్కుతున్నాం. అటెండెన్స్ చేస్తారో హీరో మరి తెలియదు. ఇంకా అటెండెన్స్కి అందేస్తే ఓకే, లేదంటే చిరాకు వచ్చొద్ది. ఎందుకంటే అటెండెన్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తాను కదా. సో ఫైనల్ అయితే పైకి అయితే వచ్చాను ల్యాబ్ దగ్గరికి. ఇదిగో ల్యాబ్ అయితే స్ట్రైట్గా ఉంటుంది. అదిగో ల్యాబ్ అయితే అదే. పూర్వం ఒక కమ్మి అయితే కనిపిస్తుంది కదా, ఒక ఫ్యాక్టరీ అంటే ఎంత పొల్యూషన్ అయితే రిలీజ్ చేస్తుంది చూడండి.
ఎవరైనా ట్రై చేశాను, ఎంతకన్నా జూమ్ అయితే అవ్వదో చూడండి, ఎంత పొల్యూషన్ అయితే రిలీజ్ అవుతుందో. ఇదిగో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ అయితే వదిలేసి వచ్చేసా. ఎంసెట్ ఎగ్జామ్ అవుతుంది కానీ కాలేజ్లో అసలు చూపెట్టడానికి అవ్వట్లేదు మామ. ఎక్కడెక్కడో అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు అంతే వెళ్ళేటప్పుడు. అది ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు. మరి ఎన్ని మంది సెంటర్ ఇచ్చే రేటు కాలేజ్లో ఉన్న మాకే తెలియట్లేదు. సో రేపు ఒకరోజు లాస్ట్ డే. ఎల్లుండి కాలేజ్కి అయితే రాను నేను. ఇంటి దగ్గర చిన్న పని అయితే ఉంది, నాన్న వచ్చి అంటుంది కదా, దాని పలక వరకు అయితే కొద్దిగా ఉంది. సో రేపు వచ్చేసి లాస్ట్ డే. ఎంతవరకు వీలైతే అంతవరకు ఫన్ చేసేస్తాను రేపు. సో ఆయాసం అయితే వచ్చేస్తుంది. ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇంకొక 10 minutes అయితే ఉంది నడాల్సింది. ఇంకా 2 km ఉంది. సో స్పీడ్గా అయితే నడుస్తున్నా. సో మిగతా విషయాలను రేపు కలుసుకొని మాట్లాడదాం. అంతవరకు టేక్ కేర్. పేపర్ అయితే మార్నింగ్ రాగానే ఫస్ట్ పీరియడ్ ఖాళీ. పేరెంట్స్ మీటింగ్ కదా, స్టాఫ్ అందరూ అక్కడ వెళ్ళిపోయి ఉంటారు సెమినార్ హాల్కి. చెప్పడం మర్చిపోయా, 3 days నుంచి కాలేజ్ అయితే బటర్ మిల్క్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో టేస్ట్ చేద్దామని అయితే నేను మా వంచింది కూడా అయితే వచ్చాము. సో టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే క్లాస్కి అయితే వచ్చాము ఇద్దరు కూడా. సో క్లాస్కి రాగానే ఈశ్వర్ గారు అండ్ అలాగే మణికంఠ గారు పడుకున్నారు. వాళ్ళ మీద చిన్న క్రింజ్ పనులు లాంటి ప్లాన్ చేద్దామని చెప్పి చిన్న చిలిపలు అయితే చేద్దామని చెప్పి వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడుతున్నాము. నాకైతే డేర్ అయితే వచ్చింది, అది కూడా హ్యాండ్ రెస్లింగ్ ఆడాలని ఈశ్వర్ కొడితే. సో ఆడదాము, గెలుస్తాను ఓడిపోతానని చూడండి. అది వీక్ బ్లాగ్ వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉన్నది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ బ్లాగ్ లో చేయలేని యాక్టివిటీస్ అయితే బ్లాగ్ లో చేసా. ట్రూత్ ఆర్ డేర్ ఆడడం కానీ ఇంకా చాలా చేసా. ఇలా ఎందుకంటే వాళ్ళ క్లాసెస్ పెద్దగా అవ్వలేదు కదా. సో వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని క్యాలిబర్ అనేది చెప్పి అయితే ఎంటర్టైన్ అయితే చేసా. సో ఇప్పుడైతే స్టేజ్ మీదకి అయితే క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ అయితే మామూలు అయితే ఆడుతున్నారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అక్కడ వదిలేసి చిన్న రీల్ పని మీద అయితే వచ్చాను. అక్కడ కూడా ఒక రీల్ అయితే తీసా. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో అది కూడా లింక్ అని డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.